నమస్తే సార్. వంశీ ఒక్కద్దం గారు. నమస్తే సార్, బాగున్నారా? పక్కన ఉన్న రైలు పట్టాలాగా మనం కలవకుండానే పక్కనే తిరుగుకుంటూ వెళ్తున్నాం. కలిసి నిజంగానే మిమ్మల్ని కలవడం అనేది కూడా అసలు మరి ఎప్పుడు మాట్లాడుకోవడం అనుకోవడమే తప్ప ఎప్పుడంటే అంటే అందరితో కూడా ఏంటంటే సినిమా వచ్చినప్పుడు అకేషన్ వచ్చినప్పుడు కలుస్తామా. కరెక్ట్. నేను ఇవాళ కూడా అదే అన్న, ఏంటి నేను అసలు కలవట్లేదు, ఇంకాను సినిమా దగ్గరికి వచ్చింది, ఇంకా 1 డే ఉందంటే ఆ స్వామి ఇంకా చెన్నైలో అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు అన్నారు. ఇంకానా అంటే ఇవాళ అయిపోయింది అయితే రమ్మని ఇప్పుడు టచ్లోకి వచ్చాం. అలాగా ఈ లాస్ట్ మినిట్ దాకా మీకు తెలియదే ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ మ్యారేజ్ చేయలేదు, ఆయన అక్కడ ఉంటారు. ఈ సినిమా కదా, అన్ని సినిమాలు అందరి సినిమాలు కూడా ఎందుకండి లాస్ట్ మినిట్లో ఎందుకు అంత రష్ ఉంటుంది అంటారు? ఏం లేదు సార్, మనము రిలీజ్ షెడ్యూలు పెట్టుకుని సినిమాని ఫినిష్ చెయ్యం, పెట్టుకున్నాం కాబట్టి ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒక పోస్ట్ ప్రొడక్షన్కి టైం ఇచ్చుకోవటం కానీ ఇవి కానీ మన సినిమాల్లో ఇంకా అంత ప్రాపర్గా అలవాటు అవ్వలేదు. ఇప్పుడు హిందీ ఫిల్మ్స్కి చూడండి, బాలీవుడ్ ఫిల్మ్స్ సినిమాలు రెడీ అయిపోయి ఉంటాయి, ఒక 6 నెలల తర్వాత ఎప్పుడో షెడ్యూలింగ్ వాళ్ళకు ఉంటుంది. మనకు అలా ఉండదు. మన సినిమా షూటింగ్ ఇంకొక 30 రోజులు ఉందనగానే దీని ప్రకారం ఒక రఫ్గా డేట్ ఫిక్స్ అయిపోయి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయిపోతుంది. కొన్నిసార్లు అనుకున్న డేట్ కన్నా ముందు రావాల్సి వచ్చినప్పుడు ఒక సమస్య ఉంటుంది. లైక్ నాకు ఇప్పుడు వచ్చినట్టు ఒరిజినల్గా 23 రావాలి. డైనోసార్ దెబ్బకి సలార్ అనే డైనోసార్ దెబ్బకి అందరం మురుగులు పరుగులతోటి సో దొరికిన డేట్ వెతుక్కోవటం. సో ఈ ప్రాసెస్లో మనం ఇచ్చే ఎడిట్ కట్ ఫైనల్గా వెళ్తే కానీ కంపోజర్ పనిచేయడు, ఆయన చేయడానికి క్లారిటీ ఉండదు. ఆయనకు పద్ధతి ఉంటుంది, హరీష్ జయరాజ్ గారు ఆయన స్టైలు ఇదిలోంచి. సో దానివల్ల తెలియకుండా లాస్ట్ మినిట్ దాకా నెడుతూ వచ్చింది. అంతే, దాదాపు అన్ని సినిమాలకు అలానే అవుతుంది. చాలా సినిమాలు ముందుగా రెడీ అయిపోతాయి కూడా, డేట్ చాలా దూరం ఉంటుంది, వాళ్ళు కూడా దగ్గరికి వచ్చిన తర్వాత ఉరకలు పరుగులు పెడుతుంటారు. డిటిఎస్ మిక్సింగ్ అని, మళ్ళీ చెకింగ్ అని, థియేటర్ చెకింగ్ అని. అంటే ఇవి ఇంకా తప్పవు సార్, ఎప్పుడు రిలీజ్ అయినా రిలీజ్ ముందే జరుగుతాయి ఈ ఫైనల్ మిక్సింగ్ కానీ ఇవి కానీ. బట్ ఇవన్నీ అవటానికి ముందు ఖచ్చితంగా ద మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది అయితే కానీ మీరు చెప్తున్న ఈ ఫైనల్ మిక్సింగ్లు కానీ థియేటర్ చెకింగ్లు కానీ ఇవి ఏమీ జరగవు. సో కిటుకంతా అక్కడ ఉంది, అది అయ్యేదాన్ని బట్టి ఏదైనా. మీకు ట్రైలర్ కూడా ఇబ్బంది పెట్టినట్టున్నారుగా? ట్రైలర్ అండి ఇబ్బంది ఏం కాదు సార్, అంటే అదే దాన్ని స్కోర్ ఇవ్వడంలో. అప్పటికి మన సినిమా ఇదే మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. ఆ మధ్యలో వెళ్ళి కాసేపు ఆ వాయి ఆపండి అని చెప్పి ఇది మన పనికి మనమే బ్రేక్ వేసి మన పని మనమే చేయించుకున్నాం అంతే. కథకుడుగా మీరు క్లిక్, సరే దాంట్లో మంచి చెడ్లు ఉండొచ్చు, వేరే సంగతి అది పక్కన పెడితే, డైరెక్టర్గా ఎందుకు షిఫ్ట్ అవ్వాలనుకున్నారు? హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది, కథ ఇస్తే ₹1 కోటి జేబులో వేసుకుంటున్నారు. అసలు ఆ రేంజ్కి వెళ్ళిన తొలి కథకుడు మీరేమో కూడా నాకు తెలిసి. అంటే ఆ టైంలో అంటే మీరు కథకి ₹1 కోటి అందుకున్న టైంలో మీరే అంటే అదే అన్ని మామూలుగానే ఉంటే కిక్ ఏముంటుందని నేను కథ రాసినట్టు, నార్మల్గా ఉంటే కిక్ ఉండదు. సో డైరెక్టర్ అవ్వాలి, ఇది డైరెక్టర్ అవ్వాలని ఇప్పుడు ఏదో మోడెస్టీకి వెళ్ళి అదే నా డ్రీమ్ అలా ఏం చెప్పనండి, అది కాదు. అసలు ఇండస్ట్రీలో ఉండాలి, ఏదో రకంగా రావాలి. అలానే న్యూస్ రీడర్గా వచ్చాను, అలానే హీరోగా అయిపోయాను. దాసరి గారి పుణ్యమా అని సినిమా ఆడలేదు, టీవీలో వచ్చాయి. సినిమా చేయటం వల్ల సినిమాలు రాకపోయినా టీవీలో బాగా వచ్చాయి, అది బోర్ కొట్టేది. సడన్గా ఒకరోజు కథ రాస్తున్నా, బట్ ఎక్కడో దీనికి ఎక్కడ ఫైనల్గా తేలుతాం ఎక్కడో ఇది నుంచి అనుకుంటుంటే నలుగురు అనడం అవ్వచ్చు, నాలో మెల్లగా జనరేట్ అయింది అవ్వచ్చు, డైరెక్షన్ చేద్దామనే ఇది మెల్లగా తప్పో ఒప్పు మనం అనుకున్న కథను పూర్తిగా అలా తీయొచ్చేమో అనే ఫీలింగ్. కాకపోతే సక్సెస్ అయితే కానీ రైటర్గా డైరెక్షన్ చేయకూడదని మాత్రం అనుకున్నా. అంటే అలా ప్రాసెస్లో వెళ్ళి వచ్చింది. ఇది ప్రశాంతమైన లైఫ్ అలా అసలు అదేమీ లేదు. అంటే అసలు ఇప్పుడు ట్రెండ్ ఒకటి, కథకులందరూ డైరెక్టర్లు అవ్వడం అన్నది, కథ తీసుకొచ్చిన వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం అన్నది, ఇది ఒక ట్రెండ్ మన దగ్గర నడుస్తుంది. అంటే మీరు రచయిత, సో మీరు కథలు రాశారంటే మీ లోపల ఉన్న ప్రపంచంలో మీరు ఒక కొత్త పాత్రని, అది శృతి హాసన్ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే బన్నీ కావచ్చు, ఇంకెవరు మీరే క్రియేట్ చేసి దాని పేపర్ మీద తీసుకొచ్చి స్క్రిప్ట్ చేస్తారు. సో
అక్కడ ఎంత వర్క్ జరుగుతుందో మీలో మెదనం డైరెక్షన్గా సరిపోద్ది అంటారా? ఇంకేమైనా కావాలా? టెక్నికాలిటీస్ కావాలి కదా, టెక్నికాలిటీస్ డెఫినెట్గా కావాలి. మీరు నిజంగానే మంచి కథ రాయగలిగితే, ఆ కథ రాయడం అని అంటే సార్ దాని కమ్యూనికేషన్ని మీరు కరెక్ట్గా చెప్పగలుగుతున్నారు. ఏం కావాలో ఆ పర్టికులర్ మాట అప్పుడు, ఆ పర్టికులర్ దృశ్యం అప్పుడు ఏం కావాలనుకుని మనం ఫీల్ అవ్వగలుగుతున్నాము. దాన్ని బట్టే ఎదుటోళ్ళు కూడా వీళ్ళు డైరెక్టర్ ఉన్నాడు అని అర్థం చేసుకుంటారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్ షార్ట్ ఎలా పెట్టాలి, ఏ లెన్సింగ్లో చేయాలి, ఇది మూమెంటా ఇంకోట, ఇవి చెప్తే కాదు. ఇది ఎలాగో మనం తెలుసుకోవాల్సిన టెక్నికల్ ఆస్పెక్ట్, టెక్నికల్ టెర్మినాలజీ. ఈ టెర్మినాలజీ ఇదొక సపరేట్ డిస్కషన్. సో దాని ముందు అవతల మనిషి ఆ కథని మనకి చెబుతున్నప్పుడు వాడు ఒక సినిమా కథని దృశ్య రూపంలాగా మనకు చూపించగలుగుతున్నాడా అనేది అర్థమవుతున్నప్పుడు తెలుస్తుంది. నేను అలాగే ఫీల్ అయ్యేవాడిని. నాకు మంచో చెడో బాగా చెప్తాను కథ అనే ఒక పేరు ఉంది, బాగా చెప్తాను. సో ఇది నాలో ఇంటర్నల్గానే డెవలప్ అయిన క్వాలిటీ. దానికోసం అది సరిపోతుంది. మీరు 100% మంచి కథ రాసుకోగలిగితే, దాన్ని కథ రాసిన ప్రతి ఒక్కడు డైరెక్టర్ కాలేడు, అది కూడా చెబుతున్నాను. కొంతమందికి ఆలోచనే ఉండదు. నేను రాయటం అయిపోయింది, తీసుకెళ్ళి నేను కెమెరామెన్ చేతుల్లో పెట్టేస్తానో, ఆర్టిస్టులు చేసుకుంటూ పోతారనో అనుకుంటే మాత్రం అవ్వదు. బట్ మంచి కథ రాసుకోగలిగేవాడు డైరెక్టర్ అవ్వడానికైతే 100% ఛాన్సెస్ అవుతాయి. ఓకే, మంచి అవ్వచ్చు, మంచి డైరెక్టర్లు అవ్వచ్చు. నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఎమోషన్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు పేపర్ మీద రాయడం వేరు, ఆర్టిస్ట్ దగ్గర నుంచి దాన్ని తీసుకోవడం వేరు. అవును, ఆర్టిస్ట్ దగ్గర నుంచి దాన్ని ఎంత కావాలో, అవును, ఇదో కృషి గారు చెప్పినట్టు ఒక కంట్లోంచి ఒక చుక్క వాటర్ రావాలి టైప్లో ఎంత కావాలో అంతే తీసుకోవడం వేరు. అవును, అది రైటర్ కన్నా డైరెక్టర్ ఎక్కువ చేస్తారు. సో అది రెండు కలిస్తేనే కదా. అవును, అందుకని ప్రతి కథకుడు మాత్రం ప్రతి కథ కూడా అవలేడు. ఇది తెలియాలండి డైరెక్టర్లో. ఇప్పుడు కథ నేను రైటర్గా రాసినప్పటి నుంచి డైరెక్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యే లోపు నేను పనిచేస్తున్న దర్శకుడు ఇందులోంచి ఎంత తీసుకోవాలో, ఏం వదిలేయాలో అతనికి క్లారిటీ ఉంటుంది. బికాజ్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ యాజ్ అ రైటర్. నేను పని చేసుకుంటూ వెళ్ళిన అదంతా కూడా వృధా అయిపోలేదు. సో దట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నా కథల్లోంచే ఎవరైనా కావచ్చు, చిన్న డైరెక్టర్ నుంచి పెద్ద డైరెక్టర్ వరకు నేను పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విషయం నేర్పే ఉంటారు నాకు. వాళ్ళ ద్వారా తెలుసో తెలియకుండానో కూడా నేర్చుకుని ఉంటాను. ఎందుకు వదిలేశారు అనేది, వదిలేసింది తప్పని ఫీల్ అయిన సందర్భాలు, అయ్యే తప్పు చేశారు డైరెక్టర్ అని నేను ఫీల్ అయిన ఉన్నాయి. దీన్ని చాలా బెటర్గా చేసాడు ఈ డైరెక్టర్ అని నేను ఫీల్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. పేపర్ మీద నేను ఊహించిన దానికన్నా చాలా బాగా తీసిన, అలా నాకు 2-3 సంఘటనలు సురేందర్ రెడ్డి నుంచి ఎదురైన. అరే ఇది భలే తీసాడే, అక్కడ డైరెక్టర్ అనేవాడు ముందుకు వస్తాడు. సో అది నాకు నేర్పింది. అలాగే ఒకళ్ళిద్దరు, సురేంద్ర కూడా కొన్ని తప్పులు చేసి ఉంటాడు. చూసి నేను అరే రే రే ఇది నేను అంత బాగా అనుకున్నాను రాలేదే అని అనుకున్నవి ఉన్నాయి. నేను డైరెక్టర్ అయిన తర్వాత కూడా రైటర్గా అనుకున్నది కొన్ని తెలియదే అని నన్ను కూడా అనుకున్న ఉన్నాయి. ఇలాంటివి ఆ గ్యాప్ ఉంటుందండి. అక్కడ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎడిటింగ్ తెలియాలి, అక్కడ స్క్రిప్ట్ నుంచి తీసుకోవాలి. మనకి ఏంటంటే చాలా చిత్రమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు మన దగ్గర కథా స్క్రీన్ ప్లే వేరే వాళ్ళు సబ్మిట్ చేస్తే డైరెక్టర్లు వేరేగా ఉండేవాడు. వాళ్ళకి క్రెడిట్ లేని కథా స్క్రీన్ ప్లే ఇచ్చేవారు. తర్వాత కథా స్క్రీన్ ప్లే మాటలని పెద్ద ట్యాగ్ లేని వచ్చింది, అది వేరే. బట్ ఒకప్పుడు మనకు సెపరేట్గా ఉండేది సెటప్, కథా స్క్రీన్ ప్లే, కాంపిటీటర్ కూడా సెపరేట్ ఉండేది. అవును, కరెక్ట్. ఒకప్పుడు గమది అంటే ఎంతో మంచి కథా రచయిత అని అందరూ ఇప్పటికీ మెచ్చుకుని, ఆయన శైలి మెచ్చుకుని, అండమూరి వీరేంద్రనాథ్ కూడా దర్శకుడిగా మరి ఫెయిలియర్ దారుణమైన ఫెయిల్యూర్ ఇచ్చారు ఆయన కూడా. అదే కదా, మీరు మంచి కథ రచయితే, ఇప్పుడు మీరు కూడా ఫస్ట్ సినిమాతోటి, అవును అవును, అది అయిన తర్వాత మీరు అది ఆలోచించారా, అది కథకుడుగా ఫెయిల్యూరా లేకపోతే డైరెక్టర్గా ఫెయిల్యూరా అంటే? చాలా ఆలోచించాను సార్ దాని గురించి. డెఫినెట్గా ఆలోచనలో అంత గ్యాప్. ఎందుకంటే డైరెక్టర్గా ఫెయిల్యూర్ అని అనిపిస్తే మీరు ఇంకా డైరెక్ట్ చేయలేము. కథకుడుగా ఫెయిల్యూర్ అయితే ఓకే, మన కథ బాగా సరిగ్గా సెట్ అవ్వలేదు. నేను విన్నది కూడా అదేనండి. ఎవరు నాకు చెప్పినా నా స్ట్రెంగ్త్ ఏదో వదిలేసి ఇంకేదో చేశాననే మాటలు అన్నారు. కథలోనే లోపాలుగా మాట్లాడారు. డైరెక్షన్ మీద నా మీద కంప్లైంట్స్ ఏమి వచ్చినట్టు నాకు తెలియదు. నేను ఏది రాసుకున్నా బాగా తీశానని అన్నారు. రాసుకోవడంలోనే నేను పొరపాటు చేశానని చెప్పారు. ఇవన్నీ ఆలోచించుకుంటూనే వచ్చా.
అదంటే కొంచెం సీరియస్ సబ్జెక్టు, అవును. దాని మీద ఒక డైరెక్టర్గా మీరు ఒక ముద్ర వేయాల్సిన సబ్జెక్ట్ అది. బట్ ఇప్పుడు మీరు చేస్తున్నది ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఒక జోవియల్, ఒక అనకూడదు ఒక ఫార్ములా సబ్జెక్ట్ అని అనొచ్చా? అంటే మన తెలుగు సినిమాకు ఒక ఫార్ములా, ఏదైనా మన కమర్షియల్ సినిమాకు రెగ్యులర్గా ఇప్పుడంటే మారిపోయింది, కానీ ఉన్న ఫార్ములాకి కొంచెం దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ అంటే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అనే పదంలాగా తీసుకుంటే అలానా? అంతేనండి. ఇప్పుడు దీనికి ఎలా కథగా ఇది రొటీను ఫార్ములా అని నేను చెప్పలేను, కానీ సార్ నిజం నేనేమి కొత్త కథలు రాశాను అన్ను. మనకు తెలిసిన విషయాన్ని ఒక పర్స్పెక్టివ్, ఒక పాత్రని పట్టుకోవడం ద్వారా వాడి దృష్టికోణంలోంచి నేను కొత్తగా చూడడానికి ట్రై చేశాను ప్రతిసారి. ఇప్పుడు కిక్ అనే కథ అయినా ఇంకొకటైనా ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ వీడైతే ఎలా చూస్తాడో అని చూడడం ద్వారా క్రియేట్ అయిన అంశమే. ఇప్పుడు టెంపర్ అనే కథ ఫర్ ఎగ్జాంపుల్ డిస్కషన్ వచ్చింది కాబట్టి చెబుతాను. ఓ బ్యాడ్ హీరో రియలైజ్ అయ్యి గుడ్గా అవ్వడం, ఇది ఏం కొత్త కథ కాదు, ఇది అంశం కొత్తది కాదు. దాన్ని ట్రీట్ చేసిన విధానం వల్లనో, ఆ పాత్రని కొంచెం వెళ్ళిన లోతుల వల్లనో ఆ పర్స్పెక్టివ్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది. దానికి ఫస్ట్ టైం అలాంటి హీరో యాక్ట్ చేయడం వల్ల కూడా కొత్తగా అనిపిస్తుంది. దెర్ ఆర్ మల్టిపుల్ లేయర్స్. అలాగా ఇది కూడా ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ న్యూ ప్రజెంటేషన్. మనం చూస్తున్న ఫక్త్ రెగ్యులర్ అలాంటి సినిమా తరహాలో కనపడదు. ఇది అంతే చిన్న అంశమే, చిన్న లేయర్. అరే మళ్ళీ చెప్పాడే అని అనిపిస్తుంది. ఇదైతే చెప్పగలను. మీరు చూసి అబ్బా నేను పాత సినిమా చూసాననే ఫీలింగ్లో రారు, చాలా కొత్త సినిమా చూస్తారు, మీరు కొత్త ప్రజెంటేషన్లో చూస్తారు. అదే కొత్త, ఇప్పుడు ఇవాళ నడుస్తున్న ట్రెండ్ కూడా అదే. కథ కొత్తదా పాతదా కాదు, పాత కథని కొత్తగా చెప్పడం అంతే. ఒక విధంగా పాటలు రీమిక్స్ చేసినట్టుగా, అంతే పాత ట్యూన్ని కొత్త ఇన్స్ట్రుమెంటేషన్తో వినిపించినట్టుగా. అంతే నిజం. సో పాత కథల్ని కొత్త ట్రీట్మెంట్తో, కొత్త అంబియన్స్, అవును అవును, కొత్త స్కేల్తో చెప్పడం. కొత్త అది స్క్రీన్ ప్లే ద్వారాను, పాత్రల్ని క్రియేట్ చేయడం ద్వారాను, సంఘటనలను కూడా క్రియేట్ చేయడం ద్వారాను, అది ఎన్ని రకాలుగా అయినా కూడా ఆ కొత్తతనాన్ని తీసుకురావచ్చు. సో అలాంటిది అనుకోండి. వీలున్నంత వరకు బ్రేక్ చేశాను సార్ నేను. మీరు సినిమా చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది, ఇది కావాలని వీడు ట్రై చేసాడు, వీడు ఏదో తాపత్రయం, మంచిగా చెడ ఇంకొకటో పక్కన పెడితే వీడి ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుందని ఉంటుంది చూసారా. ఎందుకంటే ఆ ఐడెంటిటీ లేకపోతే బతకలేము సార్ ఇండస్ట్రీ. నేను అందరూ తీసిందే తీసేస్తాను అని అంటే అవసరం లేదు, పొమ్మంటారు. ఎందుకంటే చేయడానికి బోల్డ్ మంది ఉన్నారు. ఎక్కడో ఒక చోట మన ఉనికి చాటుకోవాలి. ఆ ఉనికి కోసం అది నేను 10 నిమిషాలు స్పేస్లో చాటుకుంటానా, దానికి ఒక గంట అవకాశం దొరుకుతుందా అనేది కథని బట్టి. సో అలాంటి ప్రజెంటేషన్ ట్రై చేసే ఇందులో అన్ని మీరు అనుకునే ఫార్ములా అంశాలు అన్నీ ఉంటూనే ఆ సోల్ అంటాము, దానికి ఉన్న ఆ కాస్త ప్లాట్ అంటామో దాన్ని అలా ట్రై చేశాను. కానీ ఇక్కడ ఇండస్ట్రీలో ఒక్కసారి జారితే కొంతమందికి ఇమీడియట్గానే మళ్ళీ అవకాశాలు వస్తాయి. వరుసపెట్టి 3-4 ఫ్లాప్లు ఇచ్చిన సినిమాలు వస్తూనే ఉంటాయి డైరెక్టర్లకి. అనకూడదు ఒకే ఒక హిట్ తోటి ఇంకో 10 సినిమాల దాకా అలాగా ఫ్లాప్లు ఇచ్చుకుంటున్న సినిమాలు అందుకుంటున్న డైరెక్టర్లు మనకు ఉన్నారు. ఒక్క ఫ్లాప్ ఇచ్చినా, మంచి సినిమాలు బోర్డు చేసి ఒక్క ఫ్లాప్ ఇచ్చినా మాయమైపోయిన డైరెక్టర్లు మన దగ్గరే ఉన్నారు. అవును అవును, ఇక్కడ ఏమైనా జరగచ్చు ఇక్కడ. సో మీరు ఆ సినిమాకి ఈ సినిమాకి మధ్యలో మీరు పడ్డ స్ట్రగుల్ ఏంటి మళ్ళీ ఈ సినిమా చేతిలోకి రావడానికి? సార్ హానెస్ట్గా మీ దగ్గర చెప్తా, నేను చేసింది చాలా పెద్ద హీరోతో సినిమా. నేను అప్పటికే ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాకి రచయితను, రేస్ గుర్రం. చాలా రోజులు బట్టి సినిమా డైరెక్షను అనుకుంటూ ఉండి అది లేట్ అవుతూ రకరకాల రీజన్స్ తోటి అవుతూ, అంతకుముందు నేను ఎన్టీఆర్తో చేయాలి. అవును, ఎన్టీఆర్ గారితో యాక్చువల్గా మీరు మీ సినిమా ఎన్టీఆర్ గారితో జరగాలి. అవును, సరే ఆ కథ సెట్ అవ్వలేదు. ఇంకొకటి తనకు ఒకసారి తనకు నచ్చింది, నేను కాదనేవాడిని, ఇది వద్దులే అనుకునేవాళ్ళం. ఇలా వెళ్తూ వెళ్తూ ఎదుగుతోంది. ఆ ప్రాసెస్లో ఈ సినిమా వచ్చింది. ఇది ఓకే అయినప్పుడు అల్లు అర్జున్ గారికి కానీ నాకు కానీ ఎటువంటి వేరే ఆలోచనలు వేరే ఇవి లేవు. నచ్చింది, చేసేస్తున్నాం, దాని మీద అంత చేయాలో చేసేసుకుంటూ అసలు వెళ్ళిపోయాం, అయిపోయింది. బాగా హ్యాపెనింగ్లో ఉన్నాను నేను. ఫస్ట్ సినిమా రావటమే హైలో ఉన్నారు. డెఫినెట్గా సార్, ఆ హైలో ఉన్న సెట్ బ్యాక్ అయిపోయింది. మీరు ఇప్పుడు అన్నదే ఏంటి, రైటర్గా సక్సెస్లో ఉన్నాను. అసలు ఏమీ తెలియని న్యూట్రల్ పర్సన్ అనుకోండి నేను. ఆ సినిమాతోనే నేను అందరికీ పరిచయం అయితే ఆ లెక్క వేరు. అది ఎలా ఉండేదో నాకు తెలియదు. రైటర్గా ప్రూవ్డ్.
సో డైరెక్టర్గా వచ్చేటప్పటికి ఇది ఇబ్బంది అయిపోవటం, రిజల్ట్ నెగిటివ్ రాగానే నాకు కొన్ని రోజులు అర్థం కాలేదు, ఎలా దీన్ని తీసుకోవాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చేయాలి, కరెక్టా కాదు 100 ఆలోచనలు. ఈ టైంలో నాతో అల్లు అర్జున్ గారే మాట్లాడేవాళ్ళు. మీరు ఆయన దగ్గర కొన్నాడు ఉన్నట్టున్నారు కదా స్టోరీ డిపార్ట్మెంట్. లేదు సార్, లేదు ఆ అది సినిమా అయిపోయిన తర్వాత లేదు రూమర్ అది. అవునా? నేను అసలు 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 ఆ సైడ్ లేదు, నేను అలా ఎవరి దగ్గర పని చేయలేదు. ఓకే, పని చేయడం కాదు, ఆయన కథలు అవి చూడడం. లేదు సార్, లేదు అయ్యో లేదండి. అది ఒకే ఒకటి ఒక్క సినిమా మాత్రం చేయాలనుకుంటే ఒకసారి వింటావా అని అంటే నేను అప్పుడు విని ఏదన్నా వీలవుతుందంటే ఒక 10 రోజులు దానికి కూర్చున్నా. అది మెటీరియలైజ్ అవ్వలేదు. అచ్చా, అప్పుడే వచ్చి ఉంటుంది. విక్రమ్ గారు ఆయన ఒక ప్రాజెక్ట్ చేద్దాం అవును, అనుకున్నాను. విక్రమ్ కే కుమార్ గారు మీరు కలిసి కొన్నాడు. ఆయన చేద్దాం అనుకున్నప్పుడు ఒక 10 రోజుల పాటు నేను అది అప్పుడే వచ్చాయి మీ ఇద్దరు మైండ్. ఆయన చెప్పింది మీకు నచ్చలేదు, మీరు లేదు అసలు ఏం లేదు. అది ఆయన కథ, దాంట్లో నాకు అనిపించింది చెప్పడానికి వెళ్ళలేదు. చాలా మంచోడు ఆయన విక్రమ్ కూడా. అస్సలు వేరే ఇదేం లేదు. సో అంతే తప్ప అసలు ఎప్పుడు పని చేయలే. మీరు అన్నట్టు తర్వాత ఎన్ని ఛాన్సులు ట్రై చేశారు డైరెక్షన్కి? చేద్దాకా వచ్చి ఎన్ని జారిపోయి? సినిమాకు ముందే న్యాచురల్గా మీకు ఇండస్ట్రీలో తెలియదే ఉంది, సినిమా జరుగుతుంది రిలీజ్ ముందు ఆ సినిమాకి చాలా హైప్ ఉంది. టీజర్ చాలా పెద్ద సక్సెస్ అవ్వడము, బాగుంటుందనే ఫీలింగ్లో ఉండడం. ఇట్లా ఒక 2-3 ప్రపోజల్స్ ఉండేవి. అందులోంచి ఈ దెబ్బ కొట్టడంతో ఆ 1 or 2 డ్రాప్ అవ్వడం. 1 or 2 ఒకటి కాదులేండి, ఒకటే. అది తప్పేం కాదు, కరెక్టే. ఆలోచన న్యాచురల్ అది. ఇట్స్ సో ఎటు వెళ్ళాలి తెలియలేదు. నాకేం పిలుపు లేదు, ఎవరి దగ్గర నుంచి కూడా సినిమా చేద్దామని లేదు. సో వాళ్ళకు కూడా నా పరిస్థితి వాళ్ళకే ఉంటుంది. డైరెక్టర్గా వంశీ నమ్మచ్చా, నమ్మకూడదా, చేయాలా, చేయకూడదా, రైటర్గా ఉంటేనే బెటర్, ఎవరికి ఏం తెలియదు ఇది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను కూడా ఒక షెల్లో కొన్నాళ్ళు ఉండిపోయాను. అది తీసుకోవడానికి నాకు టైం పట్టింది. ఈలోపు నాకు 2-3 సార్లు ఏం చేస్తున్నారని అల్లు అర్జున్ అడిగేవాడు. ఏం చేస్తున్నారు? ఏదో ఆలోచించండి. అసలు మీరు బ్యాటింగ్ మొదలు పెట్టారు కదా, ఆపకూడదు. అసలు ఇదే చెప్పాడు. అసలు దాని మీద ఆలోచన అంటే లేదు, ఏం చేయాలో, ఎలాంటిది చేయాలో అస్సలు మీ ఫ్లోలో మీరు మొదలు పెట్టేసుకోండి అని చెప్పాడు. కూర్చుని మెల్లగా అసలు ఎలాంటి కథ చేయాలి, ఏం చేయాలి అది తెలుసుకోవడానికి కొంత టైం పోయింది. ఈ పోయేలోపు కోవిడ్ స్టార్ట్ అయింది. ఇలా కొన్ని కథలు అల్లి వేరే వాళ్ళకి ఇచ్చినట్టున్నారు కదా? అప్పటికి ఇవ్వలేదు సార్ నేను. ఇది 2019లో 19కి వచ్చింది కదా కోవిడ్. సో 1 year నేను పోగొట్టేసుకున్నాను సార్. 1 year నాకు 2-3 రకాల కథలు వర్క్ చేస్తున్నా. ఏం చేయాలని నాకు ఇదమిద్దంగా లేదు, కానీ 2-3 లైన్స్ వర్క్ చేస్తున్నా. ఇలాంటివి చేద్దామా, నెక్స్ట్ సినిమా ఇలా అనుకుంటూ ఉండగానే కోవిడ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవడం అన్నీ బంద్. నా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. నేను రవితేజ్ గారికి ఒక కథ చేద్దామని మేము అనుకోవటం, ఆయనకున్న కమిట్మెంట్స్, దాని తర్వాత ఏదో చేద్దాం. సో టైం పడుతుంది. నాకు లేట్ అయిపోతుందేమో అనే ఒక కంగారు నాలో కూడా. లేట్ అయిపోయే కొద్దీ తెలియదేమో ఇండస్ట్రీ, నువ్వు లేట్ చేసే కొద్దీ ఏదో నువ్వు డైరెక్టర్గా పనికిరావు అంటారనో, అవకాశాలు రావంటారనో, అయిపోయాడు అని అంటారనో, 100 ఉంటాయి. ఇవన్నీ ఏదో తెలియదు. ఇలా 1-2 మధ్యలో నానితో సినిమా చేద్దాం అనుకున్నా. మేమిద్దరం దాని మీద 2-3 సార్లు మీటింగ్లు కూడా అయినాయి మాకు. అనుకుని నేను ఫుల్ స్క్రిప్ట్గా ఇంకా ఏది చేసుకోవాలా, ఐడియాస్ షేర్ చేసుకుంటూ వీటిని వర్క్ చేద్దాం అనుకుంటున్నాం. ఇవి తేలేలోపు నాకు కథతో సంబంధం లేకుండా వచ్చిన ప్రపోజల్ నీతింది, నాతో సినిమా చేద్దాము అని. నాకు యాక్చువల్గా చాలా ఎక్కువ కంఫర్ట్ ఇచ్చిన విషయం కూడా అదే. ఫస్ట్ నేనున్న ఆ డల్ మూడ్ కండి, నా కథ కంటే కూడా నన్ను దగ్గర తీసుకునేవాడు కావాలి. అదే నా కథను నమ్మే వాడికి నా మీద అనుమానం ఉండొచ్చేమో. నన్ను నమ్మితే ఏంటంటే నన్ను డైరెక్టర్గా నమ్మినట్టు అవుతుంది, నా కథను నమ్మితే కథ కూడా నేను నమ్మినట్టు అవుతుంది. ఎక్కడో నా సైకలాజికల్గా ఉన్నది. నాతో సినిమా చేయాలి అని డిసైడ్ అయ్యి మనం సినిమా చేస్తున్నాం, దీన్ని బట్టి కథ తయారు చేయండి అని. సో దానివల్ల నాకేంటంటే ఓకే, నా డైరెక్టర్ని బిలీవ్ చేస్తున్నాడు ఇతను నాకు చాలా కంఫర్ట్ ఇచ్చింది. అది చేసేస్తున్నామని చెప్పి అనుకుని వెళ్ళి అప్పుడు నేను కథ రాసుకోవడం మొదలు. కరెక్టే. ఇప్పుడు ఇవాళ ఒక మంచి కథ, ఎక్సైట్ అయ్యే కథ తీసుకొస్తే కొత్త
కొత్త డైరెక్టర్ అయినా అవును అసలు వాడు షార్ట్ ఫిల్మ్ చేశాడా లేదా కూడా తీసుకొచ్చి చంకలో పెట్టుకుని సినిమా ఇచ్చే పరిస్థితి వాడు అవును మీరు అంత ఎక్సైట్ అయ్యే కథలు ఒకటి రెండు తయారు చేసి ఉంటే తక్కువని మీకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చేసివి కదా. వస్తుంది అంటే మీరు ఆ రేంజ్ కథలు తయారు చేయలేకపోయారా? చేయలే నేను అప్పటికి. అప్పుడు నేను ఆ సినిమా టైంలో డిప్రెషన్లో కథలు కూడా చేయలేకపోయారా? అది లేదు సార్, డిప్రెషన్ అది కూడా కనను నేను. అది కొంత మీరు ఒక షెల్లోకి వెళ్ళిపోవడం వల్ల కూడా అది ఎలాంటిది చేయాలని ఆలోచించుకోవడానికి పట్టిన టైము. అప్పటి వరకు ఆ సినిమా అయ్యే వరకు నాకు వేరే కథల మీద వర్క్ చేయడం అవి ఏమీ చేయలేదు నేను. ఇప్పుడు దీనికి నా పేరు సూర్యకి మధ్యలో ఎన్ని కథలు చేశారు అంటే వేరే వాళ్ళకి ఇచ్చింది? ఇప్పుడు ఓవరాల్గా ఏజెంట్ రాశాను. పవన్ కళ్యాణ్ గారు సురేందర్ రెడ్డి కాంబినేషన్ కోసం రామ్ తాళూరుది కోసం కథ రాశాను. అయిపోయిందండి. ఆయన ఎప్పుడంటే అప్పుడు అది హీరో గారి చేతిలో. సో అది రాశాను. ఇవి కాకుండా నేను ఇంకో 2 కథలు ఉంటాయి. చేసిన మెటీరియల్ ఏంటి? ఏజెంట్ ఒకటే మనకి విజిబుల్ గా బయటకు వచ్చింది. అవును సో బట్ ఈ కథలన్నీ చేయడానికి ఒక టైం పడుతుంది కదా. నేను నెల 2 నెలల్లో రాయగలిగే శక్తి నాకు లేదు. ఇప్పుడు ఏజెంట్ ఫెయిల్యూర్లో మీ పార్టీ ఎంత తీసుకుంటారు? సక్సెస్ వస్తే పార్టీకి వెళ్ళేవాడిని కదా ఖచ్చితంగా. బర్త్డేకి వెళ్తే కేక్ అందరూ పంచుకోవాల్సిందే, అందులో లెక్కే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అదర్ టాపిక్స్ వాట్ వెంట్ రాంగ్ ఇవన్నీ పక్కన పెడితే ఆ సినిమా కథకుడుగా నా పేరు ఉంది. ఆ ఫ్లాప్లో కథ మీదేనా? ఏదండి ఇప్పుడు తెర మీద మేము చూసిన కథ మొత్తం మీదేనా? నేను ఇంకా సినిమా చూడ. అదేంటిది నాకు తెలియదు సినిమాలో ఏముందో. ఏజెంట్ సినిమా మీరు చూడలేదు? నేను షూటింగ్లో ఉన్నా. ఓకే కథ ఇచ్చిన కథ చూడండి. నేను టీజర్ ట్రైలర్ తప్ప ఇప్పటిదాకా సినిమా చూడలే. ఓటీటీలో వస్తే చూద్దాం అనుకుంటే అది ఓటీటీలో ఇంకా రాలా. రైట్, ఏమైంది రాసి నేను అది రాసి ఆన్సర్ తప్పించుకునే ఆన్సర్. చీ అసలు ఇంత చెప్తున్నా రాస్తానా మీకు అసలు? అది ఎందుకంటే సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన కథ అవును ఎలా ఉందో స్క్రీన్ మీద చూడడానికి వెంటనే డే 1 వెళ్తారు కదా. లేదు ఈ సినిమాలో బిజీగా ఉన్నారనుకుంటే సెకండ్ షోకో లేకపోతే ఇప్పుడు వెళ్తారు కదా. నేను చూడని ట్యూబ్లో చూస్తారు కదా. నేను చూడలేకపోయినా నా ఏకైక కథ అండి అది. ఇప్పటిదాకా నేను సూర్యతో జోకులు వేస్తుంటా, నేను రాసిన సినిమా చూడలేకుండా అయిపోయానని. మీరు కథ మీ ఫ్రెండ్స్ తోటి మీ క్లోజ్గా ఉన్న కోన కావచ్చు ఇంకెవరితో షేర్ చేసుకుంటుంటారు కదా. సో వాళ్ళు చెప్పుంటారు కదా యాజ్ ఈజ్గా వచ్చిందో లేదో. సార్ కథ అదే ఉంటుంది సార్. ఫ్లాప్ సినిమాలకు కూడా మీకు కథ అదే ఉంటుంది కాదు కదా. డైరెక్టర్ ఆయన ఐడియాలకు మార్చి చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా. అంటే సార్ నావేమీ పెద్ద ఇప్పుడు ఒక హీరో ఊరెళ్ళి ఒక విలన్ని కొట్టాడు అనేది కాదు, విలన్ ఈ ఊరే వచ్చి కొట్టించుకున్నాడు అనేంత మారిపోయేంత కథ ఏం కాదు అది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు చిన్న ఎక్స్ప్రెషన్ టైమింగ్, ఏదో ఒక టైమింగ్ రిథమ్ మిస్ అయ్యొచ్చు. నేను ఎందుకు అడుగుతానంటే సాధారణ బహిరంగంగా చెప్పలేకపోయాను, మీరని కాదు జనరల్ సాధారణంగా నా కథను గెలికేసే డైరెక్టర్ అనేవాళ్ళు తెర వెనకాల ఉంటారు. ఆన్ స్క్రీన్ చెప్పకపోయినా, ఆన్ కెమెరా చెప్పకపోయినా. నాకు ఈ డిసప్పాయింట్మెంట్స్ ఉన్న సినిమాలు మీకు ఇప్పుడు ఇందాక ఇంటర్వ్యూ మొదట్లో చెప్పాను చూసారు. అరే నేను ఇలా అనుకున్న దాన్ని ఇంకా బాగా చేసి ఉండాల్సింది చేయలేకపోయింది. సో అలాంటిది ఏమైనా జరిగిందా ఏజెంట్గా? జరిగి ఉండొచ్చు, నేను చూస్తాను. అందులో అలానే ఇప్పుడు ఇంకా మీకు కన్ఫర్మ్ లేదు కాదండి, జరగలేదు, జరిగి ఉండొచ్చు. ఎందుకంటే నేను పేపర్ మీద రాసుకున్నప్పుడు అందులో ఏదో బాగుందని అనుకుని ఉంటాను. ముందుగా ఇంతమంది అమాయకులు ఉంటారా? మాటలు చెప్పేస్తే అన్నీ అయిపోతాయా? ఎక్కడో చూడండి. ఇందులో దాన్ని తీసేటప్పుడు సురేంద్ర రెడ్డికి కూడా ఇదే నమ్మకం ఉంటుంది. ఈ నమ్మకంతోనే చేసి ఉంటాడు, బాగుంటుందనే నమ్మకంతో. ఎవడు కావాలని అయితే తీయరు అని చెప్పినట్టు. ఎక్కడో రిథమ్ మిస్ అవుతాం, కొన్ని సినిమాలకు అవుతుంది. అలాగే కిక్ 2 అలాంటి రిజల్టే. కిక్ 2 పేపర్ మీద చాలా బాగుండేది. అదేంటి అదే కదా కథ, అదే. ఎక్కడో వి మిస్. ఒక మంచి క్లోజ్ షాట్ వేయకపోతే కూడా మనం మిస్ అయిపోయేది ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది, కథలు బాగా చెప్పడం అంటే ఒక ఆర్ట్. అవును మీరు కథలు బాగా చెప్తారు, పూరి గారు కూడా చాలా కథ బాగా చెప్తారు అంటారు. చాలామంది కొంతమంది ఎంత గొప్ప కథ కూడా బాగా చెప్పలేరు. అవును, ఇండస్ట్రీలో అలవాటు ఉంది, మంచి కథ బాగా చెప్పేవాళ్ళకి కథ నేరేషన్ ఇచ్చి వాళ్ళ చేత కథ చెప్పించడం హీరోలకి. మీకు కూడా తెలుసు అలాంటిది ఉంటుంది. డైరెక్టర్ నేరుగా కథ చెప్పలేక తను మంచి బాగా కథ చెప్పడం బాగా వచ్చిన ఇలాంటి ఉంటాయి. సో ఈ బాగా కథ చెప్పడం అనే దానివల్ల హీరోలు జడ్జిమెంట్ మిస్ అవ్వడం కూడా ఛాన్స్ ఉంది కదా. అంటే మంచి కథ కాకపోయినా కూడా ఆ చెప్పే విధానంలో ఇక్కడ ఎగ్జైట్ అయిపోయి అరే భలే ఉంది కదా అనుకుంటా, తీరా చేసి స్క్రీన్ మీకు వచ్చేసరికి అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ సార్ ఇప్పుడు నేను రైటర్గా ఉన్నాను అనుకోండి, మీరు హీరో ఆర్ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్,
నా పాత్ర ఎంతవరకు, నేను 200% నా ప్రోడక్ట్ని మీకు సేల్ చేయాలి కదా, మార్కెటింగ్. అంతే కదా. అవును. ఈ మార్కెటింగ్ ఒకటే ఉంటే అందులో సరుకు లేకపోతే రేపొద్దున ఒక సినిమాకో 2 సినిమాలకు రిజెక్ట్ చేసేస్తాను నన్ను. అవును. ఇది నిజమే. ఇక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు బాగా చెప్తాడు కదా అంటే చెప్పడం నా బాధ్యత. అవును. రచయితగా నేను మీకు నచ్చేలాగా వినసొంపుగా నేను కథ చెప్పాలి. అది కొంత సరుకు ఉందా మ్యాక్సిమం ఉందా చూసుకుని ప్రజెంటేషన్ డెఫినెట్గా ప్రెజెంటేషన్ నేను ఇవ్వాలి. అవును. ఇది యాజ్ డైరెక్టర్గా మీకు నా పాత్ర అయిపోయింది. మీ పాత్ర ఏంటి, దాన్ని జడ్జి పర్ఫెక్ట్గా చేయగలిగారు. అది ఒకటండి. రెండో స్టెప్ ఏంటి, దీన్ని ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా మాయ చేశానో అంత మాయ మీరు ఆడియన్స్ని చేయాలి. అది మీ పని. అక్కడ మీరు మాయ చేయాలి. నేను ఇక్కడ చేసిన పనిని మీరు 1000 మందికి చేయాలి. అది అంతే కదా. ఇప్పుడు మీరు కథ బాగా చెప్తాడండి, ఎదురు లేకపోయినాను, కానీ డైరెక్టర్ కూడా అది తెలియకుండా భలే ప్రజెంట్ చేశాడండి అని అంటాం. అది కూడా ఆర్ట్. వీఆర్ లివింగ్ ఇన్. సో ఈ 2 ఆర్ట్లు మ్యాచ్ కాలేకపోవడం అందరికీ యాక్టర్లు సార్, యాక్టర్స్ విషయం తీసుకోండి. అవును. సీను మామూలుగా ఉన్న తన చరిష్మాతో నిలబెట్టేశాడు హీరోని మీరే 100 కామెంట్స్ రాస్తారు. వాట్ ఈస్ దట్? అదేగా ఇక్కడ నేను చేసే పనినే అక్కడ ఆ హీరో తన స్ట్రెంగ్త్ అయిన మార్కెటింగ్ స్కిల్ ఏంటి, తన ఆంగికం కావచ్చు, ఆహార్యం కావచ్చు, తన టాలెంట్ అనేది అయితే అంటామో ఆ టాలెంట్ అనేది దాని ద్వారా కట్టిపడేయటం. నేను కట్టిపడేయాలిగా మిమ్మల్ని. అప్పుడు ఇది ఈ ఫీల్డ్కి ఉండాల్సిన స్కిల్లే తప్ప ఇది మోసం కాదు కదా. మరి ఇందుండి ఈ సినిమాకి వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వచ్చేసరికి ఎందుకు చాలా స్ట్రగుల్ పడ్డారు ఈ స్క్రిప్ట్ ఫైనలైజ్ చేయడానికి? ఇది చాలా కాలం పట్టింది. అమ్మా దీనిలో నేను క్లియర్గా చెప్పేస్తా. ఇది ఒక ట్రిక్కీ స్క్రిప్ట్ సార్. ఇది మేబీ ఎల్లుడి మిమ్మల్ని కలిసేస్తే మీకు కొంత చాలా మటుకు అర్థమైపోతుంది మీకు. ఓహో దీనికి పడుంటారు ఇబ్బంది అని సినిమా చూసాక అర్థం. సినిమా చూసాక మీకు ఈ సమస్యను గెలవడానికి వీడిలోని రచయిత ఆడియన్స్ ఇద్దరు కలిసి వీడితో ఎవరైనా యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో వీడు స్ట్రగులే వచ్చాడనే విషయం మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను అందుకని దీన్ని నేను ఫార్ములా కథ అని అనలేకపోతున్నా. ఫార్ములా కథ కట్టె కొట్టే తెచ్చే మొదలు క్లియర్గా ఉంటుంది, మధ్యం క్లియర్గా ఉంటుంది, అంతం క్లియర్గా ఉంటుంది. మూడింటిని ఇది ఉంటాయి. ఇది ఒక ట్రిక్కీ ఎలిమెంట్ తీసుకున్నాను. ఇది జాగ్రత్తగా అల్లుకుంటూ రావాలి. ఇట్లాంటివి చేస్తున్నప్పుడు కిక్ రాసినట్టే సార్. కిక్ రాసినప్పుడు ఆ కిక్లో కథ ఏంటి అంటే ఏం చెబుతాం, ఆ పాత్రని పట్టుకుని తీసుకుంటూ వెళ్ళిన ప్రాసెస్లో ఆ జాగ్రత్తగా ఆ డోస్ని మెయింటైన్ చేసి చెప్పాలి. కొంచెం పక్కకి వెళ్ళిపోతే భారీ కథ అయిపోతుంది. అదేదో వాడి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం కోసం ఒక పెద్ద కథ రాసేసినట్టు అయిపోకూడదు. దానికి కూడా అంత టైం పట్టిందండి. అప్పటికి ఎవరికి ఏం తెలియదు కనుక ఓకే, కానీ ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది అంతే. అంటే బయటకు వచ్చేస్తుంది కదా. సో దీనికి అందువల్ల మరి ఆ ఒక్క పర్టికులర్ పాయింట్ కోసమా లేకపోతే హ్యూమర్ మీరు పండించలేనా? దేనికి హర్షాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు? అసలు హ్యూమర్ ఈజ్ మై స్ట్రెంగ్త్ కదా. మరి హర్షాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ? చెప్తా. ఇదంతా కూడా పాపం మధ్యలో పాపం హర్ష ఇబ్బంది పడ్డాడు చాలాసార్లు. ఇక్కడ దీనికి ఏంటంటే సార్ మీ ఇద్దరికి కుదరలేదని కూడా. అయ్యో నేను చెప్తానండి, అసలు నా సినిమాలో యాక్ట్ చేసాడు సార్ హర్ష. కరెక్టే, కానీ మీ హీరోయినే చెప్పాడు నా 2 కుక్స్కి పడలేదు అందుకని పంపించేసి. పడలేదంటే గొడవ కాదు, నేను అనుకున్నా పడలేదని చెప్పి ఉంటాను. అడిగాను కూడా నేను, చెప్పాను పడలేదని అంటే పడలేదంటే ఏదో గొడవ పెట్టుకున్నాను అనుకుంటాను. నువ్వు అలా చెప్పేవండి. అలా కాదు, ఎక్కువ మంది కుక్స్ లేరు, 2 కుక్సే. అయ్యో ఇద్దరికి పడకపోతే మళ్ళీ ఒక కుక్స్ పంపించేసామని చెప్పాడు. ఏమైందంటే ఈ ప్రాసెస్లో ఇది చాలా వర్షన్స్గా చేసుకుంటూ వాళ్ళు అడిగిన వాటికి కొన్ని ఆన్సర్లు చేసిన వర్షన్లు పక్కన పెడితే అడగనివి నేను చాలా చేయడానికి చేసిన పనులు అతి జాగ్రత్త అనుకోండి, లేకపోతే మేబీ ఆ టైంకి ఇలా చేయొచ్చు అని నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనుకోండి. ఈ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు కొంచెం నేను అటు ఇటు ఏది ఏ వర్షను ఏ రూట్లో వెళ్తాం, ఈ పర్టికులర్ బ్లాక్ ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని నేను చేసుకుంటున్న ప్రాసెస్లో కాదు, ఇంకొక మీకు ఈజీ అవుతుందేమో ఇంకొక బ్రెయిన్ కూడా ఉంటే అని చెప్పని ఈ కథగా ఎప్పుడో తయారైపోయిందండి. సీన్స్గా ఒక 200 సీన్లు ఉన్నాయి. వీటిలోంచి నేను అన్నీ తీయలేం కదా. దీనికి ఒకదానికి 4-5 ఆప్షన్ల కింద అన్నీ వచ్చేస్తున్నాయి. ఏది చెప్పినా నువ్వు చెప్తుంటే అన్నీ బాగుంటున్నాయి, ఎడిటింగ్ అన్నీ బాగుతున్నాయి. ఒక దశలో ఆపేశాడు కూడా. ఆపేసి ఎక్కడో ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే ఈ రూట్ బాగుంటుందా అని వాళ్ళు అడగటం, నేను ఒప్పుకోకపోవటం, అది చేయొద్దు, అది చేస్తే పక్క ఫార్ములా అయిపోతుంది సినిమా అనే ఫీలింగ్తో చెప్పడం, ఇలాంటివి.
నేను చెప్పింది నమ్మడానికి పట్టే టైము, ఇలా 2-3 రకాలుగా డిస్కషన్, వైసీ వరుస, కొన్నిసార్లు అలా కొన్నిసార్లు ఇలా. ఈ ఇదిలో ఉన్నప్పుడు ఇంకొక బ్రెయిన్ ఉంటే బాగుంటుంది అనుకుని తనని పిలవడం సపోర్ట్ కోసం, నాకు సపోర్ట్ కోసం పిలిచారు. వచ్చి మనవాడు విన్నాడు, ఎంజాయ్ చేశాడు, ఇవన్నీ అయింది. తను ఇది కొంచెం ట్రెక్కీ స్క్రిప్ట్ సార్ ఇది. చూద్దాం 24 hours అంతే, ఎక్కువ టైం కూడా ఏం లేదు కదా. ఇది పోనీ ఇంత చేసిన తర్వాత ఫైనల్గా అవుట్పుట్ మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు కథకుడుగా, దర్శకుడుగా ఇది మీ సొంత సినిమా, ఏజెంట్లా నేను చూడలేదని అనడానికి లేదు. అసలు నేను ఎప్పుడు బ్లేమ్ చేయను. కాదు, ఫైనల్ అవుట్పుట్ ఇప్పుడు అసలు నాకు ఫస్ట్ అసలు ఏ పాయింట్ మీద ఎవరి మీద బ్లేమ్ చేయడం ఇష్టమే ఉండదు సార్. తప్పది. పని చేసినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ఇది చూడాలి, ఇది ఫైనల్ అవుట్పుట్ మీరు చూసుంటారు కదా. చూస్తాను, అయిపోయింది ఆల్రెడీ, పంపించేసాను, వెళ్ళిపోయింది నా చేత, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది మీకు ఈ అవుట్పుట్? సినిమా హిట్ సార్, హిట్. గుడ్, ఏ లెవెల్ హిట్ కొడతాను కంగ్రాట్స్. నా దృష్టిలో అయితే సినిమా హిట్. ఎందుకంటే నాకు బాగా కంఫర్టబుల్ జాన్రాలో నేను ట్రై చేశాను పర్సనల్గా. ఇంకోట పక్కన పెడితే ఐ ఎంజాయ్డ్ దిస్ జర్నీ, వెరీ హ్యాపీ, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. చెప్తే ఎక్కువ. అదే కానీ మనమే మన ముందు ఇది ఉండాలి కదా. 2.5 గంటలు మిమ్మల్ని ఒక ఎక్స్పీరియన్స్ గురి చేస్తాను నేను. ఓకే, మీకు తెలిసిన కమర్షియల్ సినిమాలో ఐ ట్రైడ్, కొత్తగా నేను ప్రయత్నం చేశాను. దాన్ని నేను చాలా ఈజీ రూట్ ఎంచుకోలేదు. దాన్ని నేను చెబుతూ ఈ బ్యాక్డ్రాప్ తీసుకోవడం వల్ల నేను చేసింది ఏంటి, అలాంటి విషయాలు కొన్ని సినిమాలకే దొరుకుతాయి. టెంపర్ సినిమా చేసినప్పుడు రెగ్యులర్ క్లైమాక్స్తో నేను ఫినిష్ చేయదలుచుకోలేదు. ఎందుకనంటే రెగ్యులర్గా సీడీ కోర్టులో ఫెయిల్ అవ్వంగానే కోపంతో బయటికి తీసుకెళ్ళి వాళ్ళని చంపేసే పరిస్థితి వస్తే అంత అవినీతిపరుడు కథ చెప్పాల్సిన అవసరం లేదు. పశ్చాత్తాపం జరిగింది కానీ ప్రాయశ్చిత్తం జరగలేదు అనేది నా ఫీలింగ్ ఫస్ట్ నుంచి. పశ్చాత్తాపడ్డాడు, అయ్యో నా వల్ల ఇలా జరిగిందని బాధపడ్డాడు, మదన పడ్డాడు, ఇవన్నీ చేశాడు. ప్రాయశ్చిత్తం లేదు. అది జరిగినప్పుడు కదా ఈ 2 గంటల కథకి ఒక అర్థం, పరమార్థం అని ఎక్కడో నేను నమ్మా. అప్పుడు క్రియేట్ అయ్యిందే తన మీద తీసుకోవటం అనేది, అది ప్రాయశ్చిత్తం అయింది. సో అలా ఒకటి తీసుకున్నప్పుడు దాని తాలూకు ఉన్న ఒక పర్టికులర్ ప్రత్యేకతను, దానికంటూ ఒక ఉనికిను బాగా చెప్పడానికి ట్రై చేయాలి. దాన్ని సేఫ్ రూట్ వెతకద్దు. సేఫ్ రూట్ ఎలాగో మిగతా అంతా సేఫ్టీయేగా, ఎంటర్టైన్మెంట్, ప్యాకింగ్ అవనివ్వండి, ఇవన్నీ అవ్వండి, ఇవన్నీ మనందరికీ తెలిసి మనందరం ఎంజాయ్ చేయగలిగే మీటర్సే ఉన్నప్పుడు ఆ ఒక్క ఆ మూలం ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పేటప్పుడు అలా ఈ సినిమాకి నేను జూనియర్ ఆర్టిస్ట్ అనే బ్యాక్డ్రాప్ తీసుకున్నాను. ఈ బ్యాక్డ్రాప్ తీసుకుని ఎనీ అదర్ బ్యాక్డ్రాప్ లాగే తీసుకుని నేను కథ రాసేస్తే దెర్ ఇస్ నో పాయింట్. ఏదో 4 సీన్ల కోసం నేను కామెడీ వాడు అలా అని ఇది పట్టుకొని వద్దకూడదు. నాకే మోస్ట్ బోరింగ్ బ్యాక్డ్రాప్ సినిమా బ్యాక్డ్రాప్ అనేది. సినిమాలో సినిమా చూడాలని ఎవరికీ ఉండదు, అది ఎగ్జైట్ చేయదు. సాధన మీరు అంటున్న టైము పట్టినవి ఇవన్నిటిని గెలవడానికి, వీటన్నిటిని చేసుకోవటం. సో ఆ ప్రయత్నం చేశాను నేను. అది చేసి దాన్ని అందంగా చెప్పడానికి ట్రై చేశాను. అలా బాగుంది. సో మొత్తం బాగా వచ్చింది, చాలా బాగుంటుంది సార్, బాగుంటుంది. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్. అంటే మరి కొంచెం వెనక్కి వెళ్తే మళ్ళీ ఇప్పుడు మీ కథకుడుగా మీ సినిమా ఎలా వస్తుందో అప్పుడప్పుడు చూసుకునే అవకాశం ఉంటుంది కదా, షూటింగ్ వెళ్ళడం జనరల్గా అంటున్నారా? నేను వెళ్తాను సార్ యాక్చువల్గా. మరి ఏజెంట్ ఎందుకు మీరు చూడలేదు? నేను ఏజెంట్ ఈ సినిమాలో ఉన్నాను. ఏజెంట్ గత రాసేసిన తర్వాత అంటే నేను లేకపోవడం వల్ల అదేదో ఇదైంది, అలా అది కూడా తప్పండి. అంటే క్రాస్ చెక్ చేస్తుంటే డెఫినెట్గా చేసుకోవాలి, ఆయనకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అవును, నేను చేసిన తప్పు నాకు తెలియపోవచ్చు, మీరు చూస్తుంటే ఇది తప్పు అని మీరు చెప్తే కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. చూసుకోవడానికి అందువల్ల నేను ఆ ఒక్క సినిమాకి నాకు ఎడిట్ రూమ్కి నేను వెళ్ళలేదు. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి నేను ఐ వాజ్ ఫుల్లీ ఆక్యుపైడ్ హియర్. ఇటువైపు పూర్తిగా ఇది పెట్టుకుని అటు తిరగడానికి లేదు. మళ్ళీ వాటిలో డెవలప్మెంట్ సిట్టింగ్స్కి ఇంకేమైనా ఉంటే కూడా ఒకళ్ళు అనుకున్నానికి లేదు. ఎప్పుడో 1-2 సార్లు మాత్రమే సురేంద్ర ఏదైనా డౌట్లు ఉంటే మధ్యలో 2 సార్లు కలిసి కథ మీదే మాట్లాడాను తప్ప మిగతావి వెళ్ళటం కుదరలేదు, చేయలే. అది చాలా సినిమాలకు వెళ్ళాను, వెళ్ళి కూడా తప్పులు జరిగిన సినిమాలు ఉన్నాయి. మీ ఇద్దరు మాట్లాడుకున్నారా తర్వాత, మీరు సురేంద్ర రెడ్డి గారు? ఎప్పుడు మాట్లాడుకుంటారు కాదు, ఆయన ఏమైనా అసలు ఎందువల్ల ఏమైనా ఆయన ఏమైనా ఓపెన్ అయ్యారా దాని మీద? కర్నూలు సాగుకి అంటారు కదా, అలాగా వెంట్ రాంగ్ అనేది తనకి తెలుసు. సమ్వేర్ వెంట్ రాంగ్ అనేది అది ఎక్కడ అనే చర్చ. నేను కూడా తను ఇప్పుడు నా పేరు సురేతో నేను ఎంత డిస్టర్బెన్స్లో ఉన్నానో అప్పుడు తనకి కూడా డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్ని రోజులు ట్రావెల్ అయినప్పుడు.
సో దాని లోతుగా వెళ్ళేసి ఇచ్చేయలేదు. ఓకే, వెంటరాంగ్ అనే ఫిలింలోనే తను ఉన్నాడు. ఆ ఇదిలోనే కొంచెం మాట్లాడుకుని దాన్ని వదిలి మీ కిక్ స్టోరీలో కొంచెం జెంటిల్మెన్ ఛాయలు కనిపిస్తాయి. మీ నా పేరు సూర్యలో వజ్రం సినిమా ఛాయలు కొంచెం కనిపిస్తాయి. ఇవి అంటే అంటే కొత్త కథలు ఎక్కడ పుడతాయి అనే ఆన్సర్ ఎప్పుడూ ఉంటుంది. అది కాకుండా మీరు ఇంకేమైనా ఆన్సర్ చెప్పగలరా? దెర్ ఈజ్ నో కంప్లీట్ న్యూ క్రియేషన్ సార్. కొత్త కథలు పక్కన పెడితే లేనిది మనిషి ఊహించడం అసాధ్యం. ఎక్కడో ఒక చోట ఈథర్లో ఏదో ఒకటి ఉండాలి. అది మీ ఆలోచన టైంకి టెలిపతి ద్వారా ఇంకొక అదే టైంకి ఉన్న ఆలోచన మీ బ్రెయిన్ క్యాచ్ చేయాల్సిందే తప్ప, ఇప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కడో ఏ ఆలోచన నచ్చిందో ఇంకోటో ఉంటుంది. 100% మీ ప్రజెంటేషన్ ద్వారా మాత్రమే, మీరు చెప్పాలనుకున్న విషయం ద్వారా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఆ సినిమాని కొత్తది చేస్తుంది. సింప్లిఫై చేసి చెప్పాలంటే, ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ప్రాబ్లమ్స్ వచ్చాయి, చివరికి వచ్చేటప్పటికి తెలిసిన నీతి ఏంటంటే ప్రేమ పెళ్ళే గొప్పది. అదే డైరెక్టర్ నెక్స్ట్ సినిమా పెద్దలు చేసిన పెళ్ళే గొప్పది అని కూడా మెసేజ్తో తీయొచ్చు. బట్ ఇందులోనూ ఒక అమ్మాయి ఇష్టపడతారు, ఇందులోనూ ఒక అమ్మాయి పెళ్లి జరుగుతుంది, వాళ్ళ మధ్య యథావిధిగా అలాంటివి ఉంటుంది. పర్స్పెక్టివ్ సార్, పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు జెంటిల్మెన్ అన్నారు, ఇవి రెగ్యులర్ పాయింట్స్ చెప్తుంది. అంటే ఒక రాబిన్హుడ్ టైప్ స్టోరీ జెంటిల్మెన్, అంతకుముందు కూడా చాలా వచ్చాయి. అది తర్వాత కూడా లేటెస్ట్ ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తుంది. కిక్ సినిమా రిలీజ్ అయినప్పుడు రివ్యూలు ఏం రాశారంటే, పూర్ మ్యాన్స్ ధూమ్ అని రాశారు. ధూమ్ లాంటి కథ, బికాస్ దట్ వాజ్ ద లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. దానికి ముందు కొంత వెనక్కి వెళ్తే ఇప్పుడు మీరు చెప్పిన జెంటిల్మెన్, దాని నుంచి ఇంకొంచెం వెనక్కి వెళ్తే దొంగ పోలీస్ కథ, అది చిన్నప్పటి నుంచి ఉన్న కథ. అది దాన్ని జస్ట్ ఆ స్క్రీన్ ప్లేతోటో ఆ చివరిలో చెప్పిన ఆ చిన్న అంశంతో ప్రజెంటేషన్ వహిస్తున్నాం, అది కొత్తదైంది అంతే. మీ సినిమాలో ఫన్ అది అందరికీ తెలిసిందే. బట్ ఈ సినిమాలో మీరు ఇప్పటివరకు బయటకు వచ్చిన కంటెంట్ ప్రకారం నితిన్ గారే మొత్తం ఫన్ అంతా, నితిన్ గారు, రావు రమేష్ గారు. బట్ బ్రహ్మానంద్ గారు మీకు లక్కీ ఐకాన్. అవును, ఇందులో ఏమైనా ఉందా ఛాన్స్? లేదు సార్, బ్రహ్మానందం గారు లేరు ఇందులో. లేదా? లేరు. మరి ఎవరు ఇంకెవరు లేరా? వెన్నెల కిషోరా? కాదండి, ఇప్పుడు రావు రమేష్ గారు, సంపత్ రాజు గారు, రాజశేఖర్ గారు, బ్రహ్మాజీ గారు, హైపరాది, మన హర్ష, పవిత్ర లోకేష్ గారు, అన్నపూర్ణమ్మ గారు. అంటే మీ సినిమాలో అలవాటు కదా, చమక్ అని ఒక క్యారెక్టర్ వచ్చి కాసేపు ఒక ఊపు వెళ్ళిపోవడం అన్నది. సినిమాలో అది రాజశేఖర్ గారు. లేదు, అలాగా రాజశేఖర్ గారు. ఓకే, అవునా? మిగతా సినిమాలకి అంటే మీరు అన్నట్టు ఏదో టెలిపతిగా కలిసింది, లేకపోతే అండర్గ్రౌండ్గా పాయింట్ ఉంటుందని నమ్మకం నాకు ఎక్కడో. ఈ సినిమాకి అలాగా పోకిరితో ఏమైనా టచ్ ఉంటుందా? లేదండి, ఈ సినిమాకి అది మొన్న కూడా ఎవరు అడిగారు, పోకిరి టచ్ ఉంటుంది కాదు. ఇది ఒక తమాషా సార్, చూడండి. అవునా? అంటే ఈ కథ దీన్ని ఏదో ఒకటి చూసి ఇంకోటి చేయటం అలా ఏం కాదు సార్. అది మీరు ఏ లైన్ అనుకున్నా ఎక్కడో ఒక చోట అలవాటు పడే ఒక అంశం వస్తుంది, దానివల్ల ఏమైనా అట్లా అనిపిస్తాయేమో అంతే. ఇది ఆర్ట్ అనే వరల్డ్లో ఉంటుంది సార్ ఈ సినిమా. ఓకే, దీని గురించి మరి ఎక్కువ మిమ్మల్ని ఎందుకంటే మీరు ఒక డిఫరెంట్ కదా, డిఫరెంట్ అంటే కాదు, జస్ట్ ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్ తేడా ఉంది, దానికి ఎంత కష్టపడ్డాం అన్నారు కాబట్టి దాన్ని నేను ఎక్కువ స్ట్రెస్ చేసి బయటికి లాగడం మంచిది కాదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో ఎలా చూపించిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారి కోసం కథ రెడీ అయిపోయింది అన్నారు కాబట్టి అది ఎప్పుడు వస్తుందో తర్వాత సంగతి. బట్ ఫ్యాన్స్కి ఒక ఇమేజ్ ఉంటుంది కదా, అరే సురేందర్ రెడ్డి ఒక్క దోసి కథ వస్తే భలే ఉంటుంది. ఆయన కథ వినగానే ఎప్పుడెప్పుడు షూటింగ్కి వెళ్దామని అనిపించిన కథ అని కూడా చెప్పారు ఆయన. ఏంటి క్యారెక్టర్ అయినా అంటే మామూలుగా టూ ఎర్లీ టు సే ఏం క్యారెక్టర్ ఏంటి అంటే అలా క్యారెక్టర్ అంతా నేను చెప్పలేదు, ఒక పోలీస్ సోషల్ సెటైర్, అదొక సోషల్ సెటైర్. ఓకే, ఆయన బాగా పండుతుంది సోషల్ సెటైర్, చాలా బాగుంటుంది. కొన్ని ఆయన చెప్తేనే బాగుంటాయి. అందులో మెటీరియల్ ఇవ్వడం ఛాన్స్ ఉందా? అది అంతా ఆయన చేతుల్లో ఉందండి. ఆయన రేపు పొలిటికల్గా బిజీ ఉన్నారు కదా, ముందు ఫినిష్ అవ్వాల్సిన కమిట్మెంట్స్ ఉన్నాయి, వాటిని బట్టి 3 సినిమాలు పూర్తి చేయాల్సింది. సో థ్యాంక్ యూ సార్, మీరు ఈ సినిమాతో సక్సెస్ కొట్టి మళ్ళీ మీ ఫామ్ను కొనసాగించాలి. సరైన సినిమాలు, సరైన మంచి కథలు మీ నుంచి రావాలని ఖచ్చితంగా విష్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.